హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీస్ ముందు కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్ఎస్యూఐ నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహించడంలో మోడీ ప్రభుత్వం విఫలమయ్యిందని వారు విమర్శించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారించినప్పటికీ వినకపోవడంతో పలువురు ఎన్ఎస్యూఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. बीसी बिटाइना बंडी संजय को हिस्सा और सलाम कांग्रेस ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎన్ఎస్యూఐ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు కదా, సో ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి? నీట్ పరీక్షలో అవకతవకలేనా, ఇంకేదైనా అంశాలు లేవనెత్తారా? ప్రియా, ఈ నెల 5న గత నెల 5న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుకు సంబంధించిన నీట్ పరీక్ష రాశారు. దాదాపు ఇందులో 1563 మందికి గ్రేస్ మార్కులు వచ్చినాయి. మిగతా దాదాపు 24 లక్షల మంది కూడా సేమ్ ఎగ్జామ్ రాశారు. దాంట్లో 720 మార్కులు దాదాపు 156 మందికి ఫస్ట్ కూడా దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మార్కులు రావడంతో ఈ పరీక్ష పత్రాన్ని మొత్తం కూడా లీకేజ్ చేసి తమకు అనుగుణంగా మలుచుకున్నారు. పేపర్ లీకేజ్ జరిగింది. ఇందులో 24 లక్షల మంది అన్యాయం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో ఈ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్షలు పెట్టాలనేది ఎన్ఎస్యూఐ నేతలు పట్టుబడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. అనుకోకుండా రాష్ట్ర కార్యాలయానికి రావడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇట్లా ఇదే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు హర్యానా కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇట్లా ప్రతి రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ అయ్యింది. పేపర్ ఎగ్జామ్ కంటే ముందు పేపర్ లీకేజ్ అంశంలో దాదాపు దేశవ్యాప్తంగా కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక వన్ సైడ్ గా వెళ్తుంది. కేవలం 1563 మంది గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ ఆ 1563 మందికి మాత్రమే మళ్ళీ రీ ఎగ్జామ్